గుడ్ ఈవినింగ్. ఇందులేక సార్ వచ్చేసారా? అందరం వెయిట్ చేస్తున్నాం. వైఫ్ రాలేదా? లేదు. ఓకే. నీకు తెలుసు కదా మన ఆర్కిటెక్ట్ సార్. ఈ కబుర్లు మానేసి వచ్చేవాళ్ళని రిసీవ్ చేసుకో. పాపం బావ ఒక్కరే కష్టపడుతున్నారు. ఏంటి మేరు గారు వచ్చారా? మీరు ముందు అక్కడికి వెళ్ళండి. మేరు గారు, మీరు సినిమాలు అవి చూస్తారా? అందుకేగా నా బిజినెస్ స్కెడ్యూల్ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. హలో సార్. హలో. ముందు వచ్చిన నా సినిమాని చూసారా? అన్నిట్లోనూ మీది కామెడీ ట్రాకే కదా. అవును, సీరియస్ క్యారెక్టర్స్ ఎందుకు చేయడం లేదు? కామెడీ చేయటం అంత ఈజీ కాదు మేయర్. నాకు కొంచెం సీరియస్ గా ఉండే సినిమాలంటే ఇష్టం. అలాంటిది మీరేమన్నా చేయొచ్చు కదా. ఒక మనిషిని నవ్వించడం అంత తేలికైన విషయమేం కాదు. కాస్త చెప్పరా, వీడికి అది బాగా తెలుసు. ఒక మనిషి ఇంకో మనిషిని హేళన చేయడమే కామెడీ. ఇదే నా ఫీలింగ్. ఒకరిని సీరియస్ గా ఆలోచించేలా చేయడం కొంచెం కష్టమైన పనే. అవి రెండూ ఒకేసారి చేయటం కష్టమైన విషయం. ఇవి రెండూ ఒకేసారి చేసే వ్యక్తి ఉండేవాడు, చార్లీ చాప్లిన్. అరే, అతనొట్టి కమెడియన్ కదా. అయ్యో భలేవారే, గత 100 ఏళ్లలో తనే గొప్ప నటుడని నిరూపించాడు చార్లీ చాప్లిన్. ఆ మాట నేను ఒప్పుకోను. అవును, నేను కూడా ఒప్పుకోను. మీరేమనుకున్నా జనం ఒప్పుకున్నారు. నాకు పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అయినా కామెడీ చేసేవాడు ఓ గొప్ప నటుడా? హలో. కమెడియన్ అనేవాడు కేవలం షో మ్యాన్. హలో, అంతే. మీరు తప్పుగా అనుకోవద్దు, నాకు ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తా. बदतमीज दिल मरना मरना बदतमीज दिल मरना मरना ये जहाल है सफाल है कमाल है. ఈ ఫోటోని ఇక్కడ పెట్టమంటారా? వద్దు, ఇక్కడ బాగోదు. ఈ ఫోటో ఎక్కడ తగిలించాలో తెలియడం లేదే. ఏమిటి నాన్న, ఇవన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఎవ్వరూ పెట్టుకోవడం లేదు. చా. అవును, అది ఎవరి ఫోటో నాన్న? ఏమడిగా? అదిగో ఆ పక్కనుందే. కొంచెం మెల్లగా మాట్లాడు. ఆయన సుభాష్ చంద్రబోస్. అయితే మధ్యనున్నదెవరు? ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్. నువ్వు ముందు స్కూల్కి వెళ్ళు. ఏం చదువులో ఏటో. ఏయ్, వద్దొద్దు, కారేం వద్దు. నేను షార్ప్గా 9 o'clock వచ్చేస్తాను. ఇవాళ కరెక్ట్గా అయిపోతుంది కదా. అసలే అమావాస్య. మ్యాజిక్ కవర్ అంటూ ఆ కెమెరామెను డైరెక్టరు పిచ్చి పట్టిన వాళ్ళలా పరిగెడతారు. అదే గొప్ప విషయం. సరే, ఇది పట్టుకో. మనల్ని కరెక్ట్గా 8ంటికేగా రమ్మన్నారు. అవును, అదిగో వచ్చేసారు. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను నేషనల్ టీవీ నుంచి వచ్చాను సార్. 8ంటికి ఇంటర్వ్యూకి టైం ఇచ్చారు. కరెక్టే, ఒక నిమిషం. సార్, మీ ప్రీవియస్ పిక్చర్ చూశాను, చాలా బాగుంది. ఓ, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడొచ్చే న్యూ జనరేషన్ సినిమాలపై మీ అభిప్రాయం? నాకంటూ ప్రత్యేకంగా ఏ అభిప్రాయమూ లేదు. రాజభవనం లాంటి ఇల్లు, గొప్ప పేరు, ఆ అవార్డులు, చారిటీ, ఇవన్నీ సినిమా ఇచ్చిన బహుమతులే కదా సార్. ఇవన్నీ ఒక్కరోజులో నాకు దక్కినవి కాదు. నట జీవితంలో మీ 20 ఏళ్ల పయనం, దాన్ని ఎలా చూస్తున్నారు? నిజమే. నవ్వుతూ నవ్విస్తూ తెలుగు పరిశ్రమలో 20 ఏళ్లు జీవించాను. స్థిరంగా ఉన్నానని చెప్పాలి. నటనని కాదు, జీవితాన్నే అభినందించాలి.
ఒక నిమిషం ఉండండి. కట్. అయ్యో, అవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని నేను ముందే చెప్పాను కదా. పని తెలియని వాళ్ళందర్నీ పంపిస్తాడా ప్రభాకర్. ఏమైంది? ఏం చేయాలి? అటు చూడండి తాతయ్యని. అయ్యో, ఎలా పడింది? నీకేమీ కాలేదు కదా? లేదు సార్, నాకేమీ కాలేదు. ఏంటి, మీనాక్షి టిఫిన్ బాక్స్ సర్ది పెట్టావా? వెళ్ళి తీసుకురాపో. ఇదో పెద్ద విషయమా? అది తాతయ్య ఫోటోనే కదా? అవును, అది తాతయ్య ఫోటోనే. నీకు బాధ లేకపోయినా మీ నాన్న బాధపడతారు. మనకివ్వడానికి ఆ ఇంటి కూతుళ్ళు అల్లుళ్ళు ఒప్పుకున్నది ఆ ఫోటో ఒకటి, కొన్ని కళరీ ఆయుధాలు. పోన్లే, ఇంటర్వ్యూ అయిపోయాక చూద్దాం. సార్, చార్లీ చాప్లిన్ సినిమాలోకి వచ్చి 100 ఏళ్లైంది. అందుకో ప్రోగ్రాం చేస్తున్నాం. త్వరగా రామా. చార్లీ చాప్లిన్ సినిమాల గురించి 2 మాటలు చెప్తారా? నేను చార్లీ చాప్లిన్ ఫ్యాన్నే, కానీ ఆయన్ని ఫాలో చేయను. ఓ, లొకేషన్కి టైం అయింది. ఆ డైరెక్టర్కి టెన్షన్ ఎక్కువ. అక్కడికి రండి, అక్కడ తీసుకోవచ్చు. సరే సార్. మేడం, షార్ట్ రెడీ. నా మేకప్ అంతా పోయింది, నాకు కొంచెం టైం కావాలి. మేడం, టచ్అప్ చేయనా? నాట్ నౌ. హలో, మరేమీ లేదు. తాతయ్య ఉదయం కింద పడిపోయారంతే. సారీ. ఏ తాతయ్య? సార్, ఆల్రెడీ 2 గంటలు లేట్ అయింది. డైరెక్టర్ గారు టిఫిన్ చేయడానికి వెళ్లారు. హీరోయిన్ ఏమో కోపంగా ఉన్నారు. త్వరగా కానివ్వండి అన్నా. కొంచెం టైం పడుతుంది, విగ్గు పెట్టాలి కదా. విగ్గు లేకుండా మన సినిమాలు ఎక్కడున్నాయి? హడావుడిగా చేస్తే ఏది సరిగ్గా ఉండదు సార్. పర్వాలేదు, వదిలే. తప్పు నాదే కదా. లేవగానే నా కూతురుకి దొరికిపోయాను. పొద్దున్నే తన స్కూలుకి తీసుకెళ్లి డ్రాప్ చేయాల్సి రావాల్సొచ్చింది. అమ్మగారి మొండితనం, ధైర్యం అమ్మాయికి కూడా ఉన్నాయా సార్? అలాంటివన్నీ లేవుగాని తను కట్ అండ్ రైట్గా ఉంటుంది. సార్, మీరు అమ్మాయిని తీసుకొచ్చుంటే అమ్మగారు చూసుండేవారు కదా. అదంతా వదిలే, ముందు వర్క్ సంగతి చూడు. టైం అయింది. ఓకే. కెమెరా యాక్షన్. Sorry, sir. Tabla is not following me. ఓకే, కెమెరా యాక్షన్.
జాగ్రత్త, నెమ్మదిగా. నిన్న ఇక్కడే నేను దాన్ని చూశాను. రా, ఇక్కడుందేమో చూద్దాం. ఏ అది కూడా అదే. ఇదే నేను నిన్న చూశానని చెప్పిన స్పైరో గైరా. ఏమైంది? దేనికోసం వెతుకుతున్నావు? ఏం లేదు, ఇది ఎవరైనా చూస్తే ప్రిన్సిపల్ దగ్గర చెప్పేస్తారు. అన్నిటికన్నా మన స్కూల్లో చెత్త స్కూలు. ఊర్లో అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు. ఇంత అందమైన పిల్లల్ని లవ్ చేస్తూ కూడా నీ మొహానికి పౌడర్ ఉందా లేదని కనీసం ముట్టుకోలేదట. అలా చేయడానికి గట్స్ కావాలి. ఓ, ఈ కామెంట్ వినడానికే సైకిల్ తొక్కుతూ ఇంత దూరం వచ్చానా? హే, జాగ్రత్త. మీనాక్షి, మీనాక్షి, ఇది చూడు. ఇదే మనకు కావాల్సిన ఫర్న్ లీఫ్. మీనాక్షి, నువ్వు అటే వెళ్ళిపో. మనిషి అనాటమీ కూడా ఇంతే, ఏదో విధంగా సెట్ చేయాలి. కానీ మనసు అది మన చేయి దాటిపోయిందంటే మళ్ళీ దాన్ని ఒకటి చేయడం చాలా కష్టం. నాన్న, ఈ రోజు కొంచెం ఓవర్ అయినట్టుంది. పోతలే. అవునవును, ఈ రోజు కొంచెం ఓవరే అయింది. తాతయ్య ఫోటో సెట్ చేసి గోడకి తగిలించేంత వరకు ఇలాంటి ఫిలాసఫీ మనకి వినిపిస్తూనే ఉంటారు. భరించాల్సిందే. లేవండి, భోజనానికి రండి. నాన్న, మీ ఫిలాసఫీ కాసేపు మానేసి లేచి భోజనానికి రండి. కళ్ళద్దాలివమ్మా, లేదంటే తాతయ్య కనిపించరు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఎలా ఉంది? ఈరోజేంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఈరోజు నీకు ఇష్టమైన చికెన్ కూర కదా, అంతేనా? చూడు తల్లి, నువ్వు ఫోటో గురించి ఆ విధంగా ఎగతాళి చేయకూడదు. మీ తాతయ్య పెద్ద ఉద్యమకారుడు తెలుసా? మీ తాతయ్య కళరీ జరిపే రోజుల్లో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ జరుగుతూ ఉండేది. పక్కన ఉన్న తెల్లవాడి బంగ్లాలో సడన్గా తుపాకీ శబ్దం. ఒక చిలక కళరీ జరిగే చోటికి వచ్చి చనిపోయింది. తాతయ్య అలాగే వదిలేస్తారా? వెంటనే తెల్లవాడి బంగ్లాకి వెళ్లారు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా. వద్దు వద్దు, ఏమి చెప్పొద్దు. ముందు పాత కథలు మానండి. విని విని చిరాగ్గా ఉంది. రూమ్లోకెళ్ళి డోర్ లాక్ చేసుకున్నప్పుడే అనుకున్నాను ఒక బాటిల్ ఫినిష్ చేస్తారని. ఇదిగోండి, వడ్డీ చపాతీలు తింటారే, కూర వేసుకోండి. థ్యాంక్స్. చాలు. ఆయన గారి మనసు ఎప్పుడూ ఎవరినో వెతుకుతూనే ఉంటుంది. ఒకరి మనసులో ఎటువంటి ఆలోచనలున్నాయో మరెవరికీ అర్థం కాదు. 100 ఏళ్ళు కలిసి జీవించినా సరే అర్థం కాదు. మనం సాధించలేకపోయాం అంతే, కానీ అదే మనసులో ప్రవేశించి చూసి వెళ్లేగా కథా రచయితలు, కళాకారులు. కట్ ఇట్. ఓకే సార్. 1 minute. ఏ రాజా, ఓకేనా? ఇంకో టేక్ చేద్దాం సార్. సరే ఇందు, ఇంకో టేక్ చేద్దామమ్మా. ఓకే సార్. మాధవి, నీ రియాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నువ్వు అలాగే కంటిన్యూ చేయి. ఓకే సార్. రైట్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక ఫోన్ కూడా చేయలేదు. దానికి పేరే సర్ప్రైజ్ చెకప్. డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. ఓకే. ఒక క్యాట్లాగ్ ఒకటి ఫామ్ చేస్తే బాగుంటుందని డాక్టర్ చెప్పారు. ఒక వార్డ్ కూడా ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందని ఆయన ఫీల్ అవుతున్నారు. దానంతటికీ ముందు నా కూతురు రావాలి. అమ్మ జ్ఞాపకంగా రన్ అవుతున్న చారిటీ అనే అర్థం చేసుకుంటే చాలు. కరెక్టే. ఇందు, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన పిక్చర్ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నైకి మార్చేశాం. అయ్యో, చెన్నైకి మార్చేశారా? ఆయన కూతురికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అలాగా? నీ కూతురేది? తను భయంకరంగా చదువుకుంటోంది. ఎప్పటిలాగే మనం పార్టీ సంగతి చూద్దామా? ఓకే, యు క్యారీ ఆన్. ఓకే అమ్మా. రిలాక్స్డ్గా తాగి చాలా రోజులైంది. ఏది మీకు అసలు టైం దొరికితే కదా. గుడ్ ఈవినింగ్ అంకుల్. నువ్వు ఎగ్జామ్స్కి చదువుతున్నావటగా? ఇట్రా, ఒక విషయం తెలుసుకో. ఇందులేఖని సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే. నాకు మీ నాన్నకి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి నీకు తెలుసు కదా. నా నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరోయిన్. అయ్యో, అదేం వద్దు అంకుల్, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ అయ్యాకే. మా ఇంట్లో ఆల్రెడీ 2 నటిస్తున్నారు. నాకు అందులో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఓ, అంటే వీడు ఇంట్లో కూడా నటిస్తూనే ఉన్నాడా? అంకుల్, ఇప్పుడే నేను స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే నా స్కూల్ ఫ్రెండ్స్తో కొంచెం చిల్అవుట్ చేసుకుంటాను. బ్రిలియంట్ గా. నా సంగతి వదిలేండి. ఈరోజు మీరు ఎందుకు వచ్చారో నేను చెప్పనా? చెప్పు. మా నాన్న డ్రీమ్ రోల్తో వచ్చారు. అంతా నీ పోలికరా. చాలా తెలివైన పిల్ల. ఇది కొత్త బ్రాండ్. సరే, నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. వెళ్ళమ్మా. నీది చాలా మంచి రోల్. నీ డేట్స్ ఎలా ఉన్నాయి? స్క్రిప్ట్ దాదాపు అయిపోయింది. ప్రొడ్యూసర్ కూడా రెడీ. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమైంది నేను చెప్పిన విషయం? తీసుకొచ్చాను సార్. అంతలోనే మీరు పూర్తి చేశారా? ఆశ్చర్యంగా ఉందే. సార్, మీరు చెప్పిన తర్వాత తప్పదు కదా, అందుకే మిగతా పనులన్నీ వదిలేసి ఈ పని పూర్తి చేశారు. త్వరగా పేపర్స్ అన్ని తీసేయండి, తాతయ్యని చూడాలి. అద్భుతంగా వేశారు. ఎంత ఖర్చు అయిందో చెప్పండి. అదంతా తర్వాత చూసుకుందాం సార్. ఈ పెయింటింగ్ని ఇప్పుడే ఫిక్స్ చేద్దాం. బాలకృష్ణ, తీసుకురా. ఇంకో సహాయం చేయాలి. అలాగే తాతయ్యకి గంధపు మాల కూడా కావాలి. వెంటనే పంపిస్తాను సార్. ఏమైంది? ఇంతసేపటి నుంచి చూస్తున్నావు, ఒకటి కూడా తీసుకోలేదా? నాకిక్కడ ఏది నచ్చలేదమ్మా, మనం వెళ్ళిపోదాం. ఏదీ నచ్చలేదా? ఓ మేడం, తను మీ కూతురా? నేను కొత్త మెటీరియల్ తీసుకొస్తాను, చూడండి. అవి కూడా చూద్దాం. ఓ, గౌన్సా? ఈ పింక్ చూడు. వావ్, ఇది బాగుంది కదా. ప్యాక్ చేయండి. సరే. ఇదంతా గర్ల్స్ సెక్షనా? ఈ ఏరియా అంతా? అవును మేడం. ఓకే, అది కిడ్స్ సెక్షనా? ఏమైంది ఇప్పుడు? మూడౌట్ అయ్యావు, నచ్చలేదా? బాగలేకపోతే చెప్పు. బాగుంది. మా అమ్మ కూడా పోయిన బర్త్డేకి ఇలాంటి పింక్ కలర్ డ్రెస్సే కొనిచ్చింది. అది నేను చాలా రోజులు వేసుకున్నాను. నేను అటువైపు కొన్ని తీసుకోవాలి, వస్తాను. ఇందులేక సెలెక్ట్ చేసిన ఫ్రాక్. ఆవిడకి ఇంత పెద్ద కూతురుందంటే ఎవరూ నమ్మరు. తను ఇంద్రగుప్త మొదటి భార్య కూతురే ఉంటుంది. ఆ మరాఠీ నటి ఆవిడ కూతురు అనుకుంటాను.
తను ఇందులేక కూతురే, చూస్తే తెలియడం లేదా? అదేమీ లేదు, ఆవిడిప్పుడు హిందీలో పెద్ద స్టార్, బాగా ఫేమస్. ఎవరు లేని టైంలో నా ల్యాప్టాప్ తీసి ఏం చేస్తున్నారు నాన్న? నేను నెట్లో ఒకరిని వెతుకుతున్నానమ్మా. ఎవరిని? తర్వాత చెప్తాను. సరే మీ ఇష్టం. మిస్టర్ ఇంద్రగుప్తకి ఇవ్వడానికి మిస్సెస్ ఇందులేక ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఓ సంతోషం. ఇది తను డైరెక్ట్ గానే వచ్చి ఇచ్చి ఉండొచ్చు కదా. అందుకు మీరేదైనా డైరెక్ట్ గా ఇచ్చుండాలి. సర్లే వెళ్ళు, వెళ్ళి చదువుకోపో. ఇంతవరకు ఒక్క పని పూర్తి కాలేదు. ఎందుకేలా ఊరికే టెన్షన్ అవుతావు? నేనున్నాను కదా నీకు హెల్ప్ చేయడానికి. సార్కి వెజిటబుల్ కర్రీ ఇంకా రెడీ కాలేదక్కా. పర్వాలేదు, ఈ రోజుకి ఎగ్ ఫ్రైతో అడ్జస్ట్ అవుదాంలే. అవునమ్ము, ఈ కూరగాయలు ఎక్కడ తీసుకుంటున్నావు? మరీ ఎండిపోయినట్టుగా ఉన్నాయి. దాన్ని వదిలేయండి. నేను మార్కెట్ నుంచి వస్తూ రోడ్లో మీ పోస్టర్ చూశాను. ఆ సినిమా రిలీజ్ అయిందాకా? సార్ కూడా అందులో యాక్ట్ చేశారు కదా? అవును, అయితే ఏంటి? సార్ ఫోటో నువ్వు పోస్టర్లో చూడలేదా? పోస్టర్లో అలాంటిదేం లేదే. ఉంటుంది, ఏదో ఒక మూల ఇంత చిన్నదిగా. నవ్వించటానికి వీళ్ళు కావాలి. ఏమైనా పిక్చర్ గురించి మంచి రిపోర్టే వస్తోంది. అందుకు ఖర్చు పెట్టించడానికే మీనాక్షి షాపింగ్కి తీసుకువెళ్ళింది. అమ్మో అక్క, చూడు నా డ్రెస్ ఎలా ఉంది. అరే చాలా బాగుంది. అటుకోవద్దు. అయ్యో, ఈ విధంగా నీ మొహానికి కలర్కి సరిపోయేలాగే నువ్వు డ్రెస్ కొనుక్కోవాలమ్మా. అంటే నేను సెలెక్ట్ చేసిన డ్రెస్లని బాగాలేవంటావా? డ్రెస్ అనే పేరుతో అయ్యగారితో వెళ్ళి ఏదేదో తెచ్చుకుంటావు. ఏది నీకు బాగుండదు, ఉతగ్గానే పాడైపోతాయి. కొన్నైతే రంగులు కూడా పోతూ ఉంటాయి. కనీసం ఇదైనా బాగుందన్నావు. నిజంగా చాలా బాగుంది. ఇది నీ సెలెక్షనేనమ్మా? ఇది నా ముద్దుల అమ్మ సెలెక్షన్. థ్యాంక్ యూ. ఇదేంటి కొత్తగా ఉంది? కర్ర పట్టుకుని నుంచున్నారు. అమ్మా అమ్మా, ఒక నిమిషం ఎలా రావా? ఏమిటి? మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. గెస్టా? ఎవరు? చేతిలో కర్రతో ఒక తాతయ్య. ఎక్కడా? అయ్యో, అదిగో. ఇదెవరు? ఇది అయ్యో, ఆ నుంచున్న స్టైల్ చూసారా? నాన్న, మీరు తాతయ్యని ముత్తాతగా మార్చేశారు. అమ్మా, నువ్వు నాన్న కోసం కొన్న డ్రెస్ నాన్నకి బాగా సెట్ అయింది. ఏంటిది? ఇక మీదట తాతయ్య గురించి మీరు కథలు చెప్పడం ఆపాలి. ఊళ్ళో వాళ్ల ముందు మీరు కమిడియన్. ఇంట్లో కూడా అలా కాకుండా చూసుకోండి. పిల్ల పెరుగుతోంది కదా. మనిద్దరం ఇంట్లో కూడా నటిస్తున్నామని పోయినసారి శ్రీనివాస్ గారితో తను చెప్పింది. అందుకని తాతయ్యని వదులుకోలేను. సరే, ఒక్క విషయం అడగనా? మీరెందుకు తాతయ్యని మరెవర్లాగో మార్చేశారు? మీరు చెప్పే కథలో తాతయ్య వయసు 30 40. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఫోటోలో ఆయన వయసు 70 ఏళ్లు. ఇంద్రా, మీరిలా అన్రియల్ వరల్డ్లో జీవించకండి.
జీవితంలో నటించకండి ప్లీజ్. పిల్లల ముందు మంచి రిలేషన్షిప్ ఉన్నట్టుగా మనం నడుచుకోవాలి. కొత్త తరం అంటూ వాళ్ళకొక లోకం ఉంది. అక్కడ ఉండి వాళ్ళు నిజాయితీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే కదా నేను ఇప్పుడు చెప్పేది. మనిద్దరం దగ్గరుండి చూసుకోవలసిన చోట మరొకరికి చోటివ్వనే కూడదు. నాకు తెలిసిన ఒకే ఒక విషయం నా కూతురు మాత్రమే. తర్వాత తిరిగి చూస్తే ఆ ఫోటో. ఈయనకి ఎంత చెప్పినా కొంచెం కూడా ప్రయోజనం ఉండడం లేదు. Good morning, Lycians. We are very happy to announce that one of our Lycians, Adil, secured first prize and a cash amount of ₹500 in the essay competition on Tamil's best role in languages. I invite our dear principal to give away the prize. Adil, please come forward. Thought for the day. Thought for the day, February 10th. Do not look at the circumstances. Look above and beyond them. As human beings, we are placed in different circumstances around us. We are supposed not look at them for our actions. We have to look above and beyond them to fulfill our mission and vision in life. Our mission and vision is shared, as well our faith and conviction. Position for pledge. India is my country and all Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. Independence Day celebration. Parade. 9 a.m. 9 a.m. 1 minute. టీచర్ మీరు వెళ్ళి కొంచెం ఆ మేనేజర్ని రమ్మని చెప్పండి. ఓకే సార్. వెళ్ళండి. ఫాదర్, ఈ నెంబర్ని కొంచెం మీరు ట్రేస్ చేసి కనిపెట్టండి. ఎందుకు సార్? సార్, మీరు అవన్నీ తెలుసుకోవద్దు. ఎలాగైనా ఆ నెంబర్ని ట్రేస్ చేసి కనిపెట్టండి. జార్జ్. వస్తున్నాను సార్. చూడు, ఆ ఎలక్ట్రీషియన్ పిలిచి సార్ ల్యాబ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఈ మానిటర్కి కనెక్ట్ చేయమని. ఓకే సార్, త్వరగా.
అరే ముందు నువ్వు జరుగు. ఆ రిమోట్ ఇలా ఇవ్వు. ఓకే, నువ్వు వెళ్ళు. రా వెళ్ళు వెళ్ళు. సార్, నువ్వేనా అది? ఆ ఫోన్ ఇవ్వు. స్కూల్లో నువ్వు చదివే లక్షణం ఇదేనా? సార్ కొద్ది రోజులు ఆ ఫోన్ని మీ దగ్గరే ఉంచండి సార్. నువ్వు పని చెయ్యి. వీళ్ళ ఫాదర్ ఫోన్ నెంబర్ తీసుకో. ఇందులో ఉన్న ఫోటోని ఆయన సెల్కి ఫార్వర్డ్ చెయ్యి. కొడుకు చేసిన ఘనకార్యం ఆయనకి తెలియాలిగా. వద్దు సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలనే ఇలా చేశాను. ఇలా జరగడం తప్పు కాదు, కానీ నేను ఇలా కాపీ చేయడం తప్పంటారా సార్? మాట్లాడకుండా వెళ్ళిపో. ఆర్గ్యూ చేస్తున్నాడు. సార్ నా ఫోను జార్జ్, ఈ ఫోటోని డిలీట్ చేసి ఫోన్ తనకిచ్చేయి. థ్యాంక్స్ సార్. పద. ప్రతి మనిషికి స్కెలిటన్ సిస్టంలో 206 బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ వల్లే మనకి స్ట్రక్చర్ అండ్ స్ట్రెంగ్త్ లభిస్తాయి. ఒక అందమైన ఆకారం ఒక్క నిమిషంలో ఇలా స్కెలిటన్గా మారుతుంది. బూడిదగా మారిపోయిన చరిత్ర కూడా నా మనసులో ఉంది. మీలో ఎవరికైనా నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా? సార్, జాన్ ఆఫ్ ఆర్క్. గుడ్. అదే విధంగా మన దేశంలో చెప్పలేనన్ని ట్రాజిక్ సీన్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం దీన్ని చూస్తున్నప్పుడు మీకు నవ్వొస్తుంది. కాని ఇది బూడిదగా మారేటప్పుడు మీ కళ్లల్లో కన్నీరొస్తుంది. మనింట్లో బామ్మలు చెప్తూ ఉంటారు, ఎంతెక్కువ నవ్వితే అంతెక్కువ ఏడుస్తారని. సార్, మీనాక్షి ఇంద్రగుప్తా, రంజిత్ కేఆర్, మీరిద్దరూ ప్రిన్సిపల్ రూమ్కు వెళ్ళండి. అరే, ఇంకోసారి ప్లే చేయి. పొగొస్తుందా ఏంటి? అలాగే ఫ్రీజ్ చేయి. టెస్ట్ ట్యూబ్ పగిలిందా ఏంటి? సార్, ఇది హాట్ మ్యాటర్ సార్. పగిలిపోకుండా ఎలా ఉంటుందంటారు? ఏది ఇంకోసారి ప్లే చేయి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. ఆఫ్ చేయవయ్యా. రండి రామా. మీరు ఏదైనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటం బెటర్ అని నాకు అనిపిస్తోంది. మేమిక్కడ ల్యాబ్ రెడీ చేసింది ఇక్కడున్న పిల్లలు కెమిస్ట్రీ చదువుకోవడానికి, అంతేగాని మీ మధ్య కెమిస్ట్రీని చెక్ చేయడానికి కాదు. జార్జ్, అదాంచి చూడు. చాలా ఆఫ్ చేయి.
రేపు మీ ఇద్దరికీ టీసీ ఇచ్చేస్తాను. సార్ ఇంకెప్పుడు ఈ తప్పు చేయండి సార్. నాకు నీ సంజాయిషి అవసరం లేదు. నిన్నిక్కడికి పంపించిన నీ పేరెంట్స్ ఇచ్చే సమాధానం కావాలి. సార్ విషయం మా ఇంట్లో తెలిస్తే సినిమాల్లో కూడా ఇటువంటి సీన్స్ వస్తే సెన్సార్లో కట్ చేసేస్తారు తెలుసా? మీ నాన్న కూడా చూసి సంతోషిస్తారో వెళ్ళి తీసుకురా. సార్ ప్లీజ్. సార్ నో మోర్ ఎక్స్క్యూజ్. నాకు నా ఇన్స్టిట్యూషన్ బాగుండాలి. ఇక మీరు వెళ్ళచ్చు. ప్లీజ్ సార్. ఓకే, మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత మీరు క్లాసుకు పోవచ్చు. ఇప్పుడు వెళ్ళండి, పోండి. ఊరికే ముద్దులో నుంచోకుండా అది ఆన్ చేయరా. May I come in, sir? Yes. Good evening, sir. Good evening. Please be seated. Thank you. స్కూల్లో ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు మానేసి నేర్చుకోకూడని విషయాలనే మీ అమ్మాయి మీనాక్షి నేర్చుకుంటోంది. జార్జ్ సార్, ఇట్రా. అది కొంచెం ఆన్ చేయి. మీరే చూడండి. అదే. ఇది ఈ వయసు పిల్లలు స్కూల్స్లో కాలేజెస్లో ఈ మధ్య చేస్తున్న పనేగా. ఇది ఇలా రికార్డ్ చేయడం తప్పు కదా. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ అంటాను. 2200 మంది చదివే స్కూల్ ఇది. రేపు అందరూ ఇలా మొదలు పెడితే ఈ స్కూల్ని మీరు ఏ పేరుతో పిలుస్తారు? ఇలాంటి తప్పు చేసిన కూతుర్ని సపోర్ట్ చేసే తల్లిని ఇప్పుడే చూస్తున్నాను. ఇది మీలాంటి సినిమా వాళ్ళకి పెద్ద విషయం కాదు. మీరు కెమెరా ముందు రోజు చేసేదేగా. ఈ స్కూల్ని నమ్మి పిల్లల్ని పంపించే ఎంతోమంది తల్లిదండ్రులున్నారు. వాళ్ళెవరూ ఈ సీన్ చూసి మెచ్చుకోరు, ఇది సహజమే అనరు. నేను ఇది చూసి మెచ్చుకోవడానికి ఇక్కడికి రాలేదు సార్. నిజమే, నా కూతురు ఒక తప్పు చేసింది. బట్ ఇది మీరు రికార్డ్ చేయడం కరెక్ట్ అనిపించడం లేదు. ఇటువంటి సీన్స్ అన్ని రికార్డ్ చేయడం కోసం మేం సర్క్యూట్ టీవీ పెట్టలేదు. ల్యాబ్లో వస్తువులు పగిలి మేము ఎంక్వైరీ చేసినప్పుడు మాకేం తెలీదు అంటారు. అందుకే మేము కెమెరా ఫిక్స్ చేశాం. బట్ ఆ వలలో ఇలాంటి అనుకోని విషయాలు కూడా దొరికిపోతుంటాయి. సార్, ఇక ఇలా జరగదని నేను మాటిస్తున్నాను. తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. సరే. ఎనీహౌ, మీ అమ్మాయి ఇక్కడ ఇటువంటి తప్పు చేయటం వల్ల మిమ్మల్ని ఇలా డైరెక్ట్గా మీట్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్. నేను షూటింగ్ నుంచే ఇక్కడికొచ్చాను. ఓకే, అది డిలీట్ చేసేస్తాం. మీరు ఫైన్ కట్టేయండి. నేను క్లాస్కి అలౌ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మొదటిసారిగా నేను ఇప్పుడు సినిమా యాక్టర్ని ఇంత డైరెక్ట్గా చూస్తున్నాను. నేను అంతే. అమ్మా, షూటింగ్ మధ్యలో వదిలేసి వచ్చాను. ఫైన్ కూడా కట్టాను. నువ్వు ఇక క్లాసుకు వెళ్ళొచ్చు. అమ్మా 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 అమ్మా, ఈ విషయాన్ని నాన్నతో చెప్పొద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్. ఏమ్మా, నిన్ను మేమెప్పుడైనా సినిమాల్లో యాక్ట్ చేయమని కంపెల్ చేసావా? లేదుగా. ఈ వయసులో ఇటువంటి సీన్ని నేను సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేయడం జరిగింది. నీకింతగా మేమిస్తున్న స్వేచ్ఛని, స్వతంత్రాన్ని నువ్వు మిస్యూజ్ చేయడం మంచిది కాదు. హలో, లేదు, ఏం ప్రాబ్లం లేదు. అదా, మీనాక్షి కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఓ చిన్న టెస్ట్ ట్యూబ్ పగిలింది. ఓ 50 రూపాయలు ఫైన్ కట్టమని చెప్పారు. అంతే. నేను స్కూల్ నుంచి లొకేషన్కి వెళ్తున్నాను. లేదు, ఏం ప్రాబ్లం లేదు. డోంట్ వరీ, ఓకే?
ఎవరు యాక్ట్ చేసిన సినిమా అయినా కావచ్చు, వాళ్ళ పోస్టర్లు ఇలా చెంపకూడదు బాబు. మీరేం టెన్షన్ అవ్వకండి సార్, మీ పోస్టర్లు ఏం చెంపలేదు. లేటెస్ట్గా వచ్చిన ఇంగ్లీష్ సినిమా కాపీ సార్. నిన్న వచ్చిన తెలుగు సినిమా ఏదైనా ఒకటి చాలు సార్. అంటే కాపీ కొట్టేవారిని మీరు అవమానిస్తున్నారు. అవును, యంగర్ జనరేషన్ సార్. రోషిని తీసుకో తీసుకో, ఒకవేళ సినిమా షూటింగ్ అయిండొచ్చు. పిల్లలు జాగ్రత్తగా వినండి, మన స్కూలుకి కొత్త లెక్కల మాస్టర్ వచ్చారు. Excellent. Very good. సూపర్ కదా. ఓకే ఓకే, అందరూ వెళ్ళండి వెళ్ళండి. తప్పకుండా సార్, రేపు కూడా మండే జ్ఞాపకం ఉందిగా? జ్ఞాపకం ఉంది. పొద్దున్న కొంచెం త్వరగా మొదలు పెట్టాలి. తప్పకుండా తప్పకుండా వెళ్ళండి. డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళమంటే వెళ్ళండి. ఓకే ఓకే. ఏయ్ తాతయ్య, నా జీవితంలో ఇదే చాలా సంతోషమైన రోజని చెప్పాలి.
ఈ మనిషి నన్ను ఒక మంచి నటుణ్ణి చేశాడు. ఆ మహానుభావుణ్ణి నీకు చూపించాలనే కాస్ట్యూమ్ కూడా మార్చకుండా తిన్నగా ఇంటికొచ్చేశాను. ఇంద్రా, ఏమిటిది? ఏమిటి విషయం చూడని? రియలిస్టిక్ గా ఉంది కదా? సూపర్. ఏది నడిచి చూపించు. అలాగే ఉంది. ఉండు ఒక ఫోటో తీస్తాను. ఓకే, సూపర్. వన్స్ మోర్. రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత మనిద్దరం నటించకుండా భార్యాభర్తలుగా నడుచుకున్నది ఈరోజే అనుకుంటాను. ఈ రోజైనా నా ప్రేమను అర్థం చేసుకున్నారు. పెళ్ళైన రోజు నాతో కొన్ని విషయాలు చెప్పారు. మీకు గుర్తుందో లేదో తెలీదు. అమ్మా నాన్నల గురించో మొదట జరిగిన పెళ్లి గురించో అడగకూడదు అన్నారు. నేనింతవరకు అడగలేదు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు. నటన మాత్రమే జీవితం అని. మనసు పెరుగుతున్న కొద్దీ మన శరీరం ముందుకి, మనసు వెనక్కి వెళ్ళడం మొదలవుతుంది. ఈరోజే నా మనసుకు నచ్చిన వేషం దొరికింది. స్కూల్ నుంచి రాగానే నీళ్లలో ఆడడం మొదలు పెట్టావా? ట్యూషన్కి ఏం వెళ్ళలేదా? నాన్న, ఈ రోజు మీకు లెటర్ వచ్చింది. లెటరా? ఈమెయిల్, ఇంటర్నెట్ ఉన్న రోజుల్లో లెటర్ ఏంటి? ఈ రోజుల్లో ఎవరు ఉత్తరాలు రాయకూడదా ఏంటి? బాబు ఇంద్రగుప్తా, నేను టీవీలోనూ పేపర్లోనూ రోజూ చూస్తున్నాను. నిన్ను చూసి గర్వపడ్డాను. నీకోసం ప్రే చేస్తున్నాను. నీకు నా మీద కోపం లేదనుకుంటాను. ఇప్పుడు మీ నాన్న జీవితం ఒక పయనంగానే ఉంది. ఈసారి ప్రయాణంలో నేను బుధవారం విజయవాడ మీదుగా వెళ్తున్నాను. నిన్ను చూడాలని ఆశగా ఉంది. నువ్వు అక్కడికి రావాలి, వచ్చి నన్ను కలవాలి. ఇట్లు మీ నాన్న. అంటే రేపొచ్చే బుధవారే కదా మీనాక్షి? అయితే మనిద్దరం కూడా వెళ్దాం. వెళ్ళి ఆయన ఇక్కడికే తీసుకొద్దాం. లేదు, వద్దు. నేనొక్కడిని వెళ్ళి చూసొస్తాను. మిమ్మల్ని చూస్తే నాన్నకి కష్టంగా ఉండొచ్చు. అందుకే నాన్న ఒంటరిగా రమ్మన్నారు. ఆయన గురించి నాకు తెలుసు. లేదంటే ఓ పని చేద్దాం. నేనేదైనా వంక చెప్పి నాన్నని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత నేను వదలను. పద. హలో సార్, ఒక చిన్న విషయం. బుధవారం నా కాల్ షీట్ కొంచెం పోస్ట్పోన్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాన్నగారు నన్ను రమ్మన్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. అయ్యో, అలా అనకండి సార్. నేను ఇప్పుడే మొదటిసారి అడ్జస్ట్మెంట్ అడిగాను. ప్లీజ్. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మోక, అదంతా తీసేయకండి. అది తాతయ్యకి వేసిన మాల. ఏంటయ్యా విషయం? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను నాన్న దగ్గరకు వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి డైరీ చూసి రేపు చెప్తాను. సరే. విజయవాడ పార్టీ. ఆయనకు రోజు డేట్ కావాలట. అనుకున్నా సార్. తరచూ నాకు ఫోన్ చేస్తుంటారు. అంకుల్, హాయ్. మీనాక్షిని తీసుకురాలేదా?
ఒకప్పుడు ఈ చోటు కలరీతో కళకళలాడుతూ ఉండేది. మీరిద్దరూ దీన్ని క్రికెట్ పిచ్గా మార్చేశారు కదా. మీ సంగతి తర్వాత చెప్తాను. ఆహా, అరేరే ఏంటన్నయ్య నీ పాటికి చెప్పా పెట్టకుండా వచ్చేసా? బావెక్కడా? ఆయన అటువైపు ఉన్నారు. ఇంటికి 2 కస్టమర్స్ వచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకుపోతారు. అదే విధంగా నిన్ను ఒక యాంటిక్ పీస్ అని బావ అమ్మేస్తారేమోనని భయంగా ఉందమ్మా. ఊరికి ఎగతాళి చేయకన్నయ్య. ఈ ఇద్దరికి 24 గంటలు ఆట ఆట ఆట. ఏయ్, బ్యాట్ లోపల పెట్టి నాన్నతో చెప్పు మావయ్య వచ్చారని. పో రా అన్నయ్య. నీకు సంతోషమైన విషయం చెప్పాలనే ఇక్కడికొచ్చాను. నాన్న నాకు లెటర్ రాశారు. నన్ను విజయవాడ రైల్వే స్టేషన్లో మీట్ అవుతానని చెప్పారు. ఏం బావా, ఎలా ఉన్నా? నాన్న నాకు లెటర్ రాశారు. దీన్ని ఎవరో మిమ్మల్ని మోసం చేయడానికి రాశారనుకుంటాను. ఈ వంకతో కొంత డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశారు. లేకపోతే సొంత బిడ్డను రైల్వే స్టేషన్ కలుస్తారా? ఎక్కడికి రమ్మనండి? మీరిద్దరూ ఈ అందమైన ఇంట్లో కలుసుకోండి, లేదా మీ ఇంటికి రమ్మనండి. మనం చెప్పడానికి ఇందులో అడ్రస్ లేదు కదా. నేను తనకి తాడి కట్టినప్పుడు మీకెవరికి కూడా అడ్రస్ లేదు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కదా. కొందరు కస్టమర్స్ ఉన్నారు, వెళ్ళి డీల్ చూసుకుని వస్తాను. అన్నయ్య, నేను రాను. ఈ మాటలతో నేను విసిగిపోయాను. అమ్మ ఎంతకాలం అనారోగ్యంతో నాన్న కోసం ఎదురు చూసింది. చివరికి మనోవ్యాధితో తను చనిపోయింది. మనం ఎన్ని కష్టాలు అనుభవించాం. నేను రాను. ఇక పైన అతను వచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వు నాతో రావద్దులే, నేను వెళ్తాను. ఆయన నా తండ్రి. ఈ లోకం అంతా వినిపించేలా నేను నాన్న అని పిలవాలని ఎదురుచూస్తున్నాను. ఆ అమ్మ మనతో చెప్పింది కదా, ఏదో ఒక రోజు ఆయన వస్తారని. కానీ ఆ రోజు నువ్వు అమ్మతో ఏమన్నావో జ్ఞాపకం లేదా? ఏదో చిన్నతనంలో నేను చేసిన తప్పది. ఈ రోజు ఆయన రైల్వే స్టేషన్లోనే కాదు, నరకంలో ఉన్నా సరే కలుస్తాను. అంత ఆరాటంగా ఉంది. కానీ నేను రానన్నయ్య. వీళ్ళెవ్వరికీ అది ఇష్టం లేదు. నువ్వు కూర్చో, నేను టీ తీసుకొస్తాను. ఇదొక స్పెషల్ పీస్, రేర్ ఐటెం. ఈరోజు షాపు లేవనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నేనెంతో ముఖ్యమైన వస్తువులనే ఇంట్లో ఉంచుతాను. రేపు నేను లేకపోయినా మీరు షాపుకి వచ్చి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ పురాతన వస్తువులు, ఈ కొలను ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? పురాతన వస్తువులు మన చుట్టూ ఉంటే ఆ కొలంలా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇంట్లో ఉన్న మా బావల యోగా చెయ్యాలి. ఆయన యాక్టర్ ఇంద్రగుప్త గారు కదా? నాకు సొంత బావమరిది, అంతేకాదు నా కస్టమర్ కూడా. అలాగా? ఇటువంటి రేరుగా దొరికే వస్తువులన్నీ వెంటనే కొనేస్తారు. సరే, రేపు ఓకే. అయినా ఇప్పుడు ఈ లెటర్ రాసింది నాన్నే అని ఎలా తెలుస్తుంది? ఎందుకు అనవసరంగా ఆలోచిస్తారు? నా మాట విని దాన్ని చించేయండి. మీకు ఎంతకంటే మరో పనేం లేదా? తల్లిదండ్రులను పోగొట్టుకునే వయసులో మనం ఎక్కడున్నాం? ఈ విషయాన్ని ఎవరికీ ఇప్పుడు చెప్పకండి. ఎవరు ఏమన్నా సరే, జీవితంలో నాకున్నది ఒకటే కోరిక. నాకు జన్మనిచ్చిన నా తండ్రిని చూడాలి. వెళ్ళొస్తాను. ఈయన వెళ్లే తీరు చూస్తుంటే గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చేలా ఉన్నాడు.
మమ్మల్ని పెంచడానికి అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అయినా నాన్నను చూడాలని నాకు ఆశగా ఉంది. అమ్మ ప్రాణాలతో ఉంటే ఒప్పుకునేదో లేదో నాకు తెలీదు. సార్ మీకేమైనా పోనీ కాఫీ టీ? వద్దు. సరే, ఒక ఆమ్లెట్ తీసుకురా. అలాగే సార్. అన్నా, నాకు 2 దోశలు, ఒక ఆమ్లెట్ పార్సల్. అలాగే. త్వరగా, లేట్ చేయొద్దు. ఆయన సినిమా యాక్టర్ కదా? టైం అవుతోంది. థ్యాంక్స్ అన్నా. సరే. కారు ఆపు, ఆపు. వెనక్కి పోని, పోని. సార్ వద్దు సార్, మనకెందుకు గొడవ? పర్వాలేదులే, రా, రివర్స్ రా, నేనున్నానుగా, రా. ఏదైనా గొడవ అవుతుంది సార్. ఏం జరిగిందమ్మా ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా? ఎంతైనా ఆడపిల్ల ఒంటరిగా ట్రైన్ మిస్ అయిందా? నీ పేరేంటి?
అమ్మాయి నిద్రపోయిందా? లేదు, మేమింకా దారిలోనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నామో తెలియడం లేదు. నువ్వు పడుకో, ఓకే? నువ్వేం భయపడకు. నీ వయసులో నాకు ఓ కూతురు ఉంది. తన పేరు మీనాక్షి. తన గురించే అడిగాను. నాకు 15 ఏళ్ల వయసు ఉండగా మా అమ్మ చనిపోయింది. నా చెల్లెలకు అప్పుడు 10 ఏళ్ళు. నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఆయన్ని చూడడానికే నేను ఈరోజు వెళ్తున్నాను. ఏ విధంగానూ ఒకరి మనసు కష్టపెట్టకూడదనే నేను నీకు లిఫ్ట్ ఇచ్చాను. మా తాతయ్యని చూస్తేనే తెలుస్తుంది మాది మంచి బాడీతో హైట్గా వెయిట్గా ఉండే వంశం అని. కానీ మా అమ్మ అంతగా హైట్ ఉండదు. మా తాతయ్య ఇంట్లో కళరీ మైదానం, కొలను, తోటలు, చెట్లు ఇలా చాలా విషయాలు ఉండేవి. రండి. అలాగే కూర్చోండి. కుడికాలు ముందు పెట్టిరండి. చేతులెత్తి నమస్కరించండి. కుడి చేత్తో కుడికాలు తాకండి. ఇప్పుడు ఎడమ చేత్తో ఎడమ కాలు. ఇది తీసుకోండి. మీరు ఇలా మీ కళరీ విషయం చూసుకుంటే మంచిది. తెల్లవాళ్లకి తోడుగా ఉన్న రాజుగారితో మీకు విరోధం ఎందుకు? ఏయ్, మన దేశం కోసం, స్వతంత్రం కోసమే నా పోరాటం. నా ప్రాణం ఉన్నంత వరకు వదలను. మా వంశానికి చెందిన వాళ్ళు దీనికి పగ తీర్చుకోవాలని మా బామ్మ అప్పుడే చెప్పేది. నాన్న ఆ రూట్లో ఏవైనా వెళ్ళారేమోనని నాకు సందేహం. ఏదేమైనా మా తాతయ్య స్వాతంత్రం కోసం పోరాడిన ఉద్యమకారుడు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాడి వీరమరణం పొందిన గొప్ప వ్యక్తి. సార్, ఆ అమ్మాయి దిగిపోయింది. పోయింది కదా, వదిలేసాయి. వెళ్ళి పార్కింగ్లో ఉండి వస్తాను. ట్రైన్ వచ్చేసినట్టుందే.
ఇది రత్నాచల్ కదా? లేదండి, ఇది కోరమండల్. మీనా, నాన్నగారు వచ్చారు చూడు. ఏమైందండి? మీ నాన్నగారిని కలవలేదు కదూ? ఎవరో చూడరా. సరేనన్నా. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇదేమిటన్నయ్యా పొద్దున్నే? చిన్న రిపేర్. గౌతమ్ ఎక్కడా? లోపల ఉంది. చాలా రేరుగా దొరికే యాంటిక్ పీస్ బావా. నిన్నే మనకు దొరికింది. చాలామంది వచ్చి చూస్తున్నారు. 50,000 వరకు వచ్చారు. మీరు కాబట్టి 45,000కి ఇచ్చేస్తాను. నేనిప్పుడు ఇవన్నీ కొనే మూడ్లో లేను. అన్నయ్య, నాన్నని కలిసావా? ఎలా ఉన్నారు? తను అడిగేది తనలా తెల్లగా ఉన్నాడా, మీలా నల్లగా ఉన్నాడా, ఆయన మీలా సన్నగా ఉన్నారా, లేక తనలా లావుగా ఉన్నారా అనేదే తన డౌటు. అవును, ఆయన్ని మీట్ అవ్వగానే ఆయనతో కలిసి సెల్ఫీ తీసుకుని ఉంటారే. నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు అక్కడికి వెళ్ళొద్దని. అమ్మ మొహాన్ని 10 ఏళ్ల వరకే నేను చూసుకోగలిగాను. మనం ఆయన్ని తలుచుకుని బాధపడాలని రాసి పెట్టున్నట్టుంది.
ఇది చేస్తున్నావంటే రానంటావు. అమ్మ సమాధి దగ్గర దీపం కూడా పెట్టావు. మిగిలి ఉన్న కళరి మైదానాన్ని తీసేశావు. బ్రతుకంతా ఇలా బాధపడాలని నా నుదుట రాసుంది. అంటే మీ మనసు ఇంకా ఆ పాతకాలంలోనే ఉండిపోయిందా? తాత ముత్తాత కళరి సమాధి నాన్నని చూడాలంటూ పరుగులు పెట్టడం. ఇక్కడ మేము ఆ మూఢనమ్మకాలన్నీ వదిలేసి వీళ్ళ జనరేషన్లో బతికేస్తున్నాం. నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఓ 500-600 ఫ్రెండ్స్ ఉంటారు. అంతమంది ఉన్నారా? నాకు 250 ఫ్రెండ్సే. నీకు? నాకు చాలా మంది ఉన్నారు. 1000 మందికి పైగా ఉంటారు నా ఫ్రెండ్స్. నేను మీలా అందర్నీ అక్సెప్ట్ చేయను. నాకు తెలిసిన వాళ్ళని మాత్రమే అక్సెప్ట్ చేస్తాను. అదే విషయం. నీ ఫ్రెండ్స్ 2-3 నాతో మ్యూచువల్ గా ఉన్నారు. అలా ఉంటారులే, నేను అదంతా ఏం పట్టించుకోను. నాకు ఎవరి ఇన్విటేషన్ పంపించినా వెంటనే యాక్సెప్ట్ చేస్తాను. అన్నయ్య, కాలం ఎంత మారినా మన బంధాల్ని అనుబంధాల్ని మార్చే శక్తి కొత్త సిస్టమ్కుండదు. మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎంతో ప్రేమతో పెంచుంటారు కదా. అమ్మా నాన్నల్ని ఫోటోలో కూడా చూసుకునే అదృష్టం లేకుండా పెరిగిన వాళ్ళు, వాళ్ళ మనసులోని బాధ మీకు అర్థం కాదు. వెళదాం. వస్తాను. బాయ్ అంకుల్. బాయ్. సార్ చూడండి. ఇది ఓకే సార్. ఇదే ఏమంటారా సార్? సార్ ఇంద్రగుప్త గారు వచ్చారు. వచ్చేసారు? అవును సార్. నమస్కారం సార్. నమస్తే. ఈ క్యారెక్టర్ నువ్వు మాత్రమే చేయగలవు ఇంద్రగుప్త. నువ్విచ్చిన డేట్స్లోనే షూటింగ్ ఫినిష్ చేస్తాను. అది చాలా డిఫరెంట్గా ఉండే క్యారెక్టర్ అని అర్థమైంది. ఈ సిచ్యువేషన్లో నేను అది చేయగలనా అని సందేహంగా ఉంది. ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి సార్. ఈ 10 సంవత్సరాలుగా నేను తీసే ప్రతి పిక్చర్లోనూ చిన్నదో పెద్దదో ఏదో ఒక రోల్ నీకు ఇస్తూనే ఉన్నాను. ఎప్పటినుంచి నా పిక్చర్లో చేయడానికి క్యారెక్టర్ని చూజ్ చేయడం మొదలుపెట్టావు? హలో, నేను షూటింగ్లో ఉన్నాను, సాయంత్రం చెప్తాను. ఈ క్యారెక్టర్ చేయడానికి మాత్రం ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? నీ కామెడీ ఫ్లేవర్ కూడా అందులో బాగానే ఉందిగా. ఒక నటుడు అన్ని వేషాలు చేయగలగాలి. సార్, నెక్స్ట్ వీక్ జార్జ్ గారి పిక్చర్ మొదలవుతుంది. అది యూఎస్లో. చేత కొంచెం ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ డేట్స్ ఏమో చూసి సాయంత్రం ఫోన్ చేస్తాను. ఇక మీదట మరో ఆర్టిస్ట్ని నేను ఆ క్యారెక్టర్లో ఊహించుకోలేను. నువ్వు కాదంటే ఈ పిక్చర్ నాకు వద్దంటాను. రాజు సార్, ఇప్పుడు 50 లెన్స్గా వేసావు? అవును సార్. అంకుల్ అంకుల్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. హలో హలో హాయ్. థ్యాంక్ యూ. కొంచెం ఓకే. హలో హలో అంకుల్. హలో అంకుల్. నా పేరు సురేష్. ఎలా ఉన్నారు అంకుల్? హలో. మా స్కూల్కి వచ్చినందుకు చాలా థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే. నానా ఆయనే పిల్లలు కొంచెం కంట్రోల్ చేయి, మరి ఇబ్బంది పెడతారేమో, జాగ్రత్త. నమస్తే సార్. హలో సార్. నమస్కారం సార్. నమస్కారం. రండి. వీళ్ళంతా నమస్తే మేడం. మనం ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. రండి. ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండాలి, లోపలికి రావద్దు.
ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకంత అలర్ట్ చేస్తున్నావో. నీ ఫ్రెండ్స్ అందరూ ఎంత గోల చేస్తున్నారు. హాయ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. మీ కామెడీ చూసి నవ్వి నవ్వి నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది నీ సార్. పేరేంటి బాబు? రంజిత్, మీనాక్షి క్లాస్మేట్. నువ్వేనా అది? నీకోసమైనా తన ఫోన్ తరచూ రీఛార్జ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళమ్మ నిన్ను నోట్ చేస్తోంది. సార్ మీరు ఏదైనా సీరియస్ రోల్ చేయాలని మా అందరి ఆశ సార్. రోల్ ఎందుకు? నువ్వే నన్ను ఇప్పుడు సీరియస్గా మార్చేస్తున్నావు కదా. వెళ్ళి చదువుకో. బాయ్. ఇంద్రగుప్తాకి ఏమైంది? ఆయన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మేం మొదటిసారి కలిసి నటించిన సినిమా. తన కూతుర్ని తీసుకుని ఒక తండ్రిగా వచ్చిన ఇంద్రగుప్తా నాకు బాగా నచ్చారు. అప్పుడే ఆయన డైవర్స్కి అప్లై చేశారు. తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగిందాన్ని తన కూతురి పట్ల ఆ తండ్రికున్న ప్రేమ, స్నేహం నా మనసుని దోచుకున్నాయి. అంతేకాకుండా ఓ కళాకారుడిగా ఆయన మీద నాకు ఏర్పడిన అభిమానం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీనాక్షి నా కూతురిలాగా ఉంటుంది. అంత ప్రేమ. కానీ ఆ తండ్రి కూతుళ్ళని ఈనాటి వరకు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అది ముగిసిపోయిన కథ. ఆయన ఈ మధ్య అందరితో చెప్తున్నారు నటనంటే విసుగు పుడుతోందని. వచ్చేది కూడా ఒకే టైప్ రోల్స్ కదా. ఈ టైంలో రోల్స్ చూస్ చేసుకుంటేనే బాగుంటుంది. సినిమాలే మానేస్తానన్నట్టు నిన్న నాతో అన్నారు. తను తప్ప మరో ఆప్షన్ లేదని నేను ఆ రోజే చెప్పాను. అప్పుడే తను నో అని ఒక్క మాట చెప్పుంటే నేను ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఉండేవాడిని కాదు. సార్, నన్ను ఒకసారి చెప్పి చూడమంటారా? హలో, హాయ్. ఈ ఫోన్లో నేను కోరుకున్న అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి నాన్న. చివరికి నేను పోలీస్ స్టేషన్కి అప్లికేషన్ ఇచ్చేలా చేయకు. ఏమంటున్నారు? అంటే మిస్యూజ్ చేయొద్దు అంటున్నారు. హాయ్ సార్. హలో నాన్న, ఇలా కలిసి నడుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ చూస్తున్నారు. అందంగా ఉన్నానని మెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని వదిలి మెడిసిన్ చదవడానికి అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. రంజిత్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పు. నాన్న, నేను ఊరికే తమాషాగా అన్నానమ్మా. మీకు నేను ఫోన్ చేస్తే మీరు తీసి మాట్లాడాలి. షూటింగ్ లో ఉన్నానని, బిజీగా ఉన్నానని చెప్పకూడదు. వెళదాం. హలో సార్. హలో. హలో సార్. హలో, హాయ్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ. చాలా బాగా యాక్ట్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. వస్తాను. బాయ్ బాయ్. అంటే మీ నాన్నకి హాస్పిటల్ ఉందనే మెడిసిన్ చదవడానికి వెళ్తున్నావా? నేను ఎక్కడికి వెళ్ళినా నేను మిస్ అవుతాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. హలో. నువ్వు ఇక్కడ ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు మాధవి. మీనాక్షిని ఒకసారి చూడాలి. 2 రోజులు స్టూడియోలోనే ఉంటాను. నువ్వు తన్ని ఎప్పుడైనా చూడొచ్చు, కానీ నువ్వు తన్ని బ్రెయిన్ వాష్ చేయకూడదు. మిస్టర్ ఇంద్రన్, నేను బతికున్నది తన కోసం మాత్రమే. మీ పాటికి ఒక కొత్త బంధాన్ని వెతుక్కున్నాను, కానీ నేను ఒంటరిగానే జీవిస్తున్నాను. నా డాన్స్తో మనసులో దుఃఖంతో ఒంటరిగా జీవిస్తున్నాను. తను లేని జీవితాన్ని నేను ఒక్క క్షణం కూడా ఊహించుకోలేను. ఎందులేక మీరు ఒకటిగా ఉండేలా ఉంటే మీనాక్షిని నాకు వదిలేయండి. మేమిద్దరం ఇప్పుడే కొంచెం దగ్గరవుతున్నాం. నాకు నా మీనాక్షిని ఇచ్చేయండి. మీకు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఏర్పడాలి. ఐ ఆల్వేస్ ప్రే ఫర్ దట్.
বসো তখনো হয় নাই শেষ, এসেছে চৈত্র সন্ধ্যা, বাতাস হয়েছে উতলা কুল, বাতাস হয়েছে উতলা আকুল, পথ তরু শাখে ধরেছে মুকুল, রাজার কাননে ফুটেছে বকুল, পারুল রজনীগন্ধা। অতি দূর হতে আসিছে পবনে বাঁশির মধুর মন্ত্র, জনহীন পুরী পুরবাসী সবে গেছে মধুবনে ফুল উৎসবে, শূন্য নগরী নিরখে নীরবে হাসিছে পূর্ণচন্দ্র, হাসিছে পূর্ণচন্দ্র, বসো তখনো হয় নাই শেষ, এসেছে চৈত্র সন্ধ্যা, বাতাস হয়েছে উতলা আকুল, বাতাস হয়েছে উতলা আকুল, পথ তরু শাখে ধরেছে মুকুল, রাজার কাননে ফুটেছে বকুল, পারুল রজনীগন্ধা, পারুল রজনীগন্ধা, পারুল রজনীগন্ধা। ఇంతవరకు నా మనసులో నేను ఇష్టపడ్డ తబలానాదం మాత్రమే ఉండేది. ఇక మీదట తబలా తాళానికి తగినట్టుగా నాట్యం ఆడిన ఈ అందమైన రూపం మాత్రమే ఉంటుంది. నిజానికి మీరు కూడా ఎంతో పేరున్న నటులు. మాధవి, మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నటించాలనే అభిప్రాయం ఉంటే సినిమాల్లోకి రావచ్చు. అయ్యో, ఏంటమ్మా ఇది? ఓ ఏడాదికి సరిపోయే లగేజ్ ఉంది.
వారానికి ఒకసారి కలవాలనేదే కదా మన డీల్. మొదట్లో అలాగే డీల్ అనే అంటుంది, పోను పోను మారుతుంది. డీల్ ఏమీ లేదు. నాన్నని చూడకుండా వారం రోజులు ఉండగలనో లేదో. పోనీ మీరు వైజాగ్ షిఫ్ట్ అవ్వచ్చుగా నాన్న, ఎంతో మంది ఫిల్మ్ స్టార్స్ అలా షిఫ్ట్ అవుతున్నారు. నేను ఆ విషయమేనమ్మా సీరియస్గా ఆలోచిస్తున్నాను. రేపు నిన్ను డ్రాప్ చేయడానికి వస్తానుగా, అప్పుడు అక్కడ ఫ్లాట్ చూస్తాను. థ్యాంక్ యూ డాడీ. గాడ్ బ్లెస్ యూ. ఇదిగోండి బ్యాగ్. ఏమిటిది? కళ్ళు తుడుచుకో, నేను వస్తానని చెప్పాను కదా. బీ హ్యాపీ, ఓకే? హలో, ఇప్పుడెక్కడున్నారు? నాకు నిద్ర పట్టడం లేదు. ఈ ఇల్లు శూన్యమైపోయినట్లుగా ఉంది. నా మనసు కూడా అలాగే ఉంది. కొద్దిసేపటి నుంచి ఒకే నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. మన అమ్మాయేమో ఏదో అన్నోన్ నెంబర్. మీనాక్షి చేసిందేమో అనుకున్నారు. నువ్వు తీసి మాట్లాడుండొచ్చు కదా. హలో, మీరెవరు? బాగుంది. నాకు ఫోన్ చేసి ఎవరిని అడుగుతున్నారు? హలో, నేను ఆర్టిస్ట్ ఇంద్రగుప్తన్ సార్. సరే, ఏ అమ్మాయి? నేను తన్ని స్టేషన్లోనే డ్రాప్ చేశానే. అయ్యో, ఇప్పుడు హాస్పిటల్లో ఉందా? పాపం కష్టం కదా. ఏ హాస్పిటల్? ఓ, దీనికెందుకు థ్యాంక్స్. అక్క అక్క అక్క, ఇది కూడా తీసుకెళ్ళాక. నువ్వున్నావే. ఆహా, ఓ షాపే ఓపెన్ చేయొచ్చు. చాలా ఉన్నాయి. నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ, అరిసెలు, జంతుకులు. అబ్బా, ఇవన్నీ తీసుకువెళ్ళి పెట్టాలంటే హాస్టల్లో చోటుండాలిగా అమ్మో. పాపం హాస్టల్ ఫుడ్ తిని తనకి విసుగు పుట్టుంటుంది. ఇది రాత్రంతా మేలుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసింది. అదొద్దమ్మో, చెప్తే విను, ప్లేస్ లేదు. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా. గేట్ త్వరగా లాక్ చేయమని వాచ్మెన్తో చెప్పు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎంతయ్యా? 40 రూపాయలు సార్.
ఉదయం ఫోన్ చేసిందెవరు? నేను ఆ అమ్మాయి గురించి చెప్పానే. తనేదో ఆపద నుంచి తప్పించుకుని మన కారు ముందుకొచ్చింది. తనని కారులో ఎక్కించుకుని రైల్వే స్టేషన్కి తీసుకొస్తే చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు తనని కాపాడినందుకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. ఆ అమ్మాయి మీతో చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అదే అర్థం కాలేదు. బట్ తను చాలా డిప్రెషన్లో ఉంది. ఓ పని చేద్దాం, మనం వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని చూసి వెళ్దాం. కరెక్ట్, నేను కూడా అదే అనుకుంటున్నాను. రీతు అనే అమ్మాయి గురించిన డీటెయిల్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? ఉన్నాయి. సారు వస్తున్నారు. అలాగా, థ్యాంక్ యూ సార్. స్టేట్మెంట్ విన్నావు కదా, అంతా కరెక్ట్గా ఉందిగా? ఇందులో సంతకం పెట్టు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఆ అమ్మాయి ఏ రూమ్లో ఉంది? 101లో ఉంది సార్. పద వెళదాం. ఇంద్రా, ఇంద్రా, ఈయన మా నాన్న. తప్పుకోండి, తప్పుకోండి. ఈయన ఆగండి. ఈయన మా నాన్న. మా నాన్న నాకు ఇచ్చేయండి. ఆగండి. నేను తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేస్తాను. మా నాన్నని చెప్పు. అవును, ఈయన జీవితం అంతా వీరిని వెతకడంలోనే గడిపారు. దయచేసి వీరిని మాకివ్వండి. చూడాలనుందని లెటర్ కూడా రాశారు. కానీ చివరికి ఈ పరిస్థితిలో దేవుడా, ఆ లెటర్ తీసి వీళ్ళకి చూపించండి. ఏ లెటర్? ఎవరి లెటర్? మేము అన్ని బంధాలు వదులుకుని బుద్ధ భిక్షవులుగా జీవిస్తున్నాం. రండి వెళదాం. శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి. 101 గదిలో ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్నని కలిసొచ్చి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు 2 రౌడీలు ఆపి ఉన్న గూడ్స్ రైలు దగ్గరికి తీసుకువెళ్ళినట్టున్నారు. ప్లాట్ఫామ్ పైన నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన బుద్ధ భిక్షు ఒకరు తన అరుపులు విని తనకి సాయం చేయాలని వెళ్లారట. తను తప్పించుకుని పారిపోయింది. కానీ తనకి బదులుగా పాపం ఈ బుద్ధ భిక్షువుని వాళ్ళు చంపేసినట్టున్నారు. రాత్రి ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. తలకి బాగా దెబ్బలు తగిలాయి.
ప్లీజ్ మా నాన్న నాకు ఇచ్చేయండి. ఈయన మాతో కలిసి జీవించిన బుద్ధ భిక్షు మా ఆచారానికి అడ్డు రాకండి. అన్ని బంధాలు వదులుకొని బుద్ధుని కోసమే జీవించిన ఈ మహాభిక్షవుని ఏదో ఆశించారని దయచేసి అవమానించకండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇలాంటి స్థితిలో మేము ఈయన్ని ఇక్కడ వదిలేసి ఎలా వెళ్ళగలం? నాన్న చివరికి అమ్మని వెతుక్కుంటూ వెళ్ళిపోయారని అనిపిస్తోంది. శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ఈ పిల్లల తండ్రి గురించి ఏవైనా వివరాలు తెలిసాయా? అమ్మా, అన్నయ్య వచ్చాడు. చాలమ్మా. బాబు, ఇంద్ర, మీ నాన్నగారు వచ్చారా? లేదమ్మా. గౌతమి, గౌతమి, రా, త్వరగా రా. కొంచెం త్వరగా రా. పర్వాలేదు, బానే ఉంది. డైలాగ్ చెప్పలేడు, యాక్టింగు రాదు. ఎవడయ్యా ఇతను తీసుకొచ్చింది? సార్, నేను ఒకసారి. నువ్వా? ఏం చేస్తాం, వెళ్ళి ట్రై చేయి, వెళ్ళు. శంకర్, ఈరోజు ఓవర్గా తాగినట్టున్నావే. ఏంటయ్యా ఓవరు? సారాయిని నిషేధించడం ఎంత తప్పో తెలుసా? వ్యవసాయ విప్లవంలో ఇది ఒక విప్లవం వేరా? కట్. పర్వాలేదయ్యా, బాగానే చేసావు. గుడ్. ఈ ఇల్లు నీకు నచ్చిందమ్మా? నచ్చిందన్నయ్య. ఫోటో చూడు. మన తాతయ్య పాపం కదా, ఈయన్ని మనతోనే ఉంచుకుందాం. రా.
ఇంకొక మంచి చోటు చూద్దాం. అన్నయ్య, నువ్వు అమ్మనిక్కడికి తీసుకొచ్చావు కదా? ఇక తను మనతోనే ఉంటుంది. హలో ఇంద్రగుప్తా, ఇప్పుడే ప్రివ్యూ చూశాను. ఎక్సలెంట్గా ఉంది. అదరగొట్టేశావు. ఈ క్యారెక్టర్ నన్ను వెతుక్కుంటూ వచ్చిందా, లేక ఆయన నాలో ఉన్న ఈ క్యారెక్టర్ని కనిపెట్టారా? అదిగో అదే కాలనీ. ఆ ఇంట్లోనే నా జీవితం మొదలైంది. అక్కడున్నప్పుడే మా అమ్మని కోల్పోయాను. మా నాన్న మాకు దూరమైంది అక్కడే. ఇప్పుడే నిన్ను మనసారా ప్రేమించడం మొదలుపెట్టాను. We are in true love.